హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు vasusisters ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్ ఘీ ప్రిపరేషన్ కోసం తెలుసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా, పాలని నేను ఎలా వడకడుతున్నాను. ఏమైనా నలకలు కానీ ఏమైనా ఉంటే పోతాయని వడకట్టానండి. పాలని సిమ్లో పెట్టి మరగబెట్టుకోవాలండి. వెడల్పాటి మూతుని పాత్రలో తీసుకుంటే మీగడ బాగా వస్తుంది. పాలు చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 4 అవర్స్ ఉంచిన తర్వాత తీసిన మీగడండి ఇది. ఫ్రిడ్జ్లో 4 అవర్స్ ఉంచిన తర్వాత మీగడ ఇలా థిక్గా వస్తుంది. దాన్ని అంతటిని ఒక దగ్గర మనం స్టోర్ చేసుకుంటాం. ఇలా 10 డేస్ మీగడ ఒక దగ్గర పెట్టి నేను అక్కడ వెన్న తీసుకుంటానండి. ప్రతిరోజు మీగడ వేసిన తర్వాత ఒక స్పూన్ మజ్జిగ కంపల్సరీగా వేయాలండి. అప్పుడే మీగడ పాడవకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇలా స్టోర్ చేసుకున్న మీగడని ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాం. తీసుకొని ఐస్ వాటర్ పెట్టుకొని మనం దాన్ని మిక్స్ చేయాలండి. ఐస్ వాటర్ వేయటం వల్ల వేగంగా వెన్న వస్తుంది. లేకపోతే మిక్సీ వేడికి త్వరగా వెన్న రాదు. అందుకని కంపల్సరీగా ఐస్ వాటర్ వేయాలండి. ఇలా ఐస్ వాటర్ వేసుకొని మిక్సీ చేసుకుంటే ఒక క్రీమీ స్ట్రక్చర్ వస్తుందండి. ఇక్కడ క్రీమ్లాగా కనిపిస్తుంది కదండి, ఇలా క్రీమ్లాగా వచ్చింది కదా, ఇది వెన్న కాదండి. ఇలా ఫింగర్కి ఇలా అంటుకుంటుంది కదా, ఇది వెన్న అనుకొని మనం వేడి చేస్తే మనకి మొత్తం పాడైపోతుంది. నెయ్యి అయితే రాదు. ఇందులో కాస్త మళ్ళీ ఐస్ వాటర్ పోసి ఇలా వచ్చిన తర్వాత ఐస్ వాటర్ పోసి మళ్ళీ మనం మిక్సీ చేస్తే ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా కొబ్బరి కూరలాగా పోసుగా మనకి ఇలా వస్తుందండి. ఇదైతే వేలకు అంటుకోదండి. చూసారు కదా, వాటర్ అంతా కిందకి వచ్చేస్తుంది. వేళ్ళకు అంటకుండా ఇలా ముద్దలా ఫామ్ అవుతుంది కదా నీట్గా. చూసారా, నా అక్కడ వేళ్ళకైతే అంటుకోలేదు. ఇలా అయితే మనకు వెన్న వచ్చినట్టు అనమాట. కరెక్ట్గా వెన్న వచ్చిందని అర్థం అనమాట. ఇలా వెన్నని ఇలా స్క్వీజ్ చేస్తూ ఏమైనా వాటర్ లాంటిది ఉంటే కాస్త స్క్వీజ్ చేస్తూ ఓ పాత్రలోకి మనం తీసుకుంటాం. ఇక్కడ మందపాటి పాత్రలోనే మనం నెయ్యి ప్రిపేర్ చేయాలండి, అంటే వెన్నని కాచాలన్నమాట. నేను ఇక్కడ కుక్కర్ తీసుకున్నానండి. అడుగు మందంగా ఉంటే మాడిపోకుండా చక్కగా మరుగుతుంది అనమాట. నేను సిమ్ చేశాను. ఇది కంప్లీట్గా సిమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేయాలండి. సిమ్లోనే పెట్టి మనం మరిగించుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా పొంగులాగా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నేను కరివేపాకు కొన్ని లీవ్స్ ఇందులో వేసుకుంటున్నానండి, ఎందుకంటే సువాసనగా ఉంటుంది. తర్వాత ఆ నెయ్యి పాడవకుండా చాలా కాలం వరకు మంచిగా ఉంటుంది అనమాట. ఈ ప్లేస్లో తవలపాకులు కూడా వేసుకోవచ్చు. ఇలా మరిగిన తర్వాత ఇంకొక 5 to 10 మినిట్స్ ఇంకా అదే విధంగా సిమ్లో ఉంచినట్లయితే చక్కగా వెన్న గోల్డ్ కలర్లో నీట్గా మనకి నెయ్యి ఈ విధంగా వస్తుందండి. అంతేనండి, గుమగుమలాడే నెయ్యి రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇంట్లోనే చాలా ఈజీగా ఇలా ఈ విధంగా నెయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.